జై శ్రీరామ్. వాసుదేవ్, నీ భక్తి అమోఘం. నీ కూతురు కోసం నువ్వు పడుతున్న ఆర్తి అద్వితీయం. నీలాంటి తండ్రులు తమ పిల్లల కోసం పడుతున్న తపన చూస్తే నాకు నా చిన్నతనం గుర్తొస్తుందయ్యా. మళ్ళీ నాకు నా మాతృమూర్తి గుర్తొస్తుంది. మళ్ళీ నా తండ్రి ప్రేమను పూర్తిగా అనుభవించాలనుంది. స్వామి, నా కోరిక తీర్చు స్వామి. నా కూతుర్ని నాకు కనిపించేలా చేయి. నీ కోరిక నెరవేరుతుంది వాసుదేవ్. జై శ్రీరామ్. ఎంత మనశ్శాంతిగా ఉంది జై. ముందు నువ్వు చెప్పినప్పుడు వద్దన్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది ఈ గుడి గొప్పదనం. అవును జై, నీకెవరు చెప్పారు ఈ గుడి గురించి? హనుమంతుడమ్మా. తప్పు. హనుమంతరావు గారిని పట్టుకొని హనుమంతుడేంటి హనుమంతుడు? అయ్యో, మన వీధి చివరుండే హనుమంతరావు గారు కాదమ్మా, ఆంజనేయ స్వామి హనుమంతుడు. ఆంజనేయ స్వామా? అవునమ్మా. నీకీ మధ్య వెటకారాలు ఎక్కువైపోయాయి. అన్నీ ఆంజనేయ స్వామి చెప్పారంటున్నావు. నిజం చెప్పు. నిజమేనమ్మా. చెప్పారా? అవునమ్మా. కలలోనా? కాదమ్మా, లైవ్ లో నాకు ఆంజనేయ స్వామి కనిపిస్తారమ్మా. నిన్న రాత్రి మన ఇంటి వరండాలో కనిపించి ఈ గుడి గురించి చెప్పారు. సర్లే. లేదంటే నాకు అమ్మవి, పెద్దదాన్వి, నీకు తెలియకుండా ఈ గుడి గురించి చిన్నవాణ్ణి నాకెలా తెలుస్తుందమ్మా? నేను చెప్పేది నిజమమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.